మీరు ఇంగ్లీష్‌లో 2 నిమిషాలు మాట్లాడినా, ఈ 2 పదాలు లేకుండా మనం ఇంగ్లీష్‌లో మాట్లాడలేం. ఆ 2 పదాలు ఏవి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అవే హావ్ అండ్ హాస్. వీటిని జనరల్‌గా మనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక హావ్, హాస్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఫస్ట్‌గా కేవలం వాటిని మనము ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే ఉపయోగిస్తాం. వాటి యొక్క యాక్చువల్ మీనింగ్ ఏమిటి అనేది వెరీ ఇంపార్టెంట్. హావ్ లేదా హాస్ దట్ మీన్స్ కలిగి ఉండుట. పొజెస్. పిఓఎస్ఎస్ఈఎస్ఎస్ పొజెస్ కలిగి ఉండుట. నేను ఒక పుస్తకం కలిగి ఉన్నాను, ఒక మొబైల్ కలిగి ఉన్నాను, ఒక ఇల్లు కలిగి ఉన్నాను అని జనరల్‌గా మనం తెలుగులో చాలా వాక్యాలు చెప్తూ ఉంటాం. అంటే కలిగి ఉన్నాను, ప్రస్తుతము ప్రెజెంట్ టెన్స్‌లో మనం కలిగి ఉన్నాము అని అన్నప్పుడు మనం ఉపయోగించవలసినటువంటి పదాలు రెండే. ఒకటి హావ్, రెండవది హాస్. అయితే వీటిని మనం ఎవరికి ఉపయోగించాలి అనేది ఒక్క తర్వాత చూద్దాం. ఇప్పుడు ఐ, వి, యు, దే ఉన్నప్పుడు హావ్ తీసుకోవాలి. హి, షీ, ఇట్ అనేటువంటి ఈ యొక్క థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హాస్ అనేటువంటి వర్బ్‌ను మనం తీసుకోవాలి. ఇక్కడ ఏమైంది? ఐ, వి, యు, దే, ఐ హావ్, వి హావ్, యు హావ్, దే హావ్, హి హాస్, షీ హాస్, ఇట్ హాస్. ఇది మనకు వెరీ ప్రైమరీ బేసిక్ లెవెల్. ఈ బేసిక్ లెవెల్ మనకు గుర్తుంటేనే ఈజీగా మనం ఒక వాక్యాన్ని ఫ్రేమ్ చేయవచ్చు. నెక్స్ట్ లెవెల్‌కి కూడా మన ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఎ పెన్. వి హావ్ ఎ పెన్. దే హావ్ ఎ పెన్. షీ హాస్ ఎ పెన్. చూడండి మనం ఇక్కడ ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్ ఉపయోగించి హావ్, హాస్ అనేది ఎలా ఉపయోగించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే వీటిని సెంటెన్స్ ఫార్మేషన్‌లో ఎలా అనేది ఒక్కసారి ఆలోచిస్తే బాగా వెరీ ఇంపార్టెంట్. చాలా మంది పాజిటివ్ సెంటెన్స్‌లో చెప్పడానికి, ఈజీగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నెగెటివ్ సెంటెన్స్‌లో వచ్చే సమయానికి కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానికి ఇప్పుడు మనం ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. వి హావ్ ఎ పెన్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీన్ని మనం నెగెటివ్‌లో ఎలా చెప్పాలా? ఇంటరాగేటివ్‌లో ఎలా చెప్పాలా? నెగెటివ్ ఇంటరాగేటివ్‌లో ఎలా చెప్పాలా? అనేది మనం ఇప్పుడు చూద్దాం. వి హావ్ ఎ పెన్ అంటే పాజిటివ్ సెంటెన్స్. మన దగ్గర ఒక పెన్ను ఉంది. వి డోంట్ హావ్ ఎ పెన్. మన దగ్గర ఒక పెన్ను లేదు. డూ వి హావ్ ఎ పెన్? మన దగ్గర ఒక పెన్ను ఉందా? డోంట్ వి హావ్ ఎ పెన్? మన దగ్గర ఒక పెన్ను లేదా? అంటే ఇక్కడ నెగెటివ్ సెంటెన్స్‌లో మనం చెప్పినప్పుడు ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్ డూ. వేటికి? ఐ, వి, యు, దే ఈ 4గిటికి కూడా సేమ్ ప్యాటర్న్‌లో వస్తుంది. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఇమ్మీడియేట్‌గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మనం ఏం చెప్పాను? వి హావ్ ఎ పెన్ అన్నాను. వి డోంట్ హావ్, డు వి హావ్, డోంట్ వి హావ్ దట్స్ ఆల్. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హి, షీ, ఇట్ అనేది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ షీ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన వర్బ్ ఏది? హాస్. షీ హాస్ ఎ పెన్. నెగెటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలా? ఇది చాలా ఇంపార్టెంట్. నెగెటివ్ సెంటెన్స్‌లో మనం చెప్పేటప్పుడు ఈ యొక్క హాస్ యొక్క రూపం అనేది మారిపోతుంది. ఏ విధంగా మారిపోతుంది? చూడండి. షీ డజంట్ హావ్ ఎ పెన్. షీ డజంట్ హావ్ ఎ పెన్. ఇంటరాగేటివ్‌లో ఎలా అవుతుంది? డస్ షీ హావ్ ఎ పెన్? ఆమె దగ్గర ఒక పెన్ను ఉందా? నెగెటివ్ ఇంటరాగేటివ్‌లో ఎలా ఉంటుంది? డజంట్ షీ హావ్ ఎ పెన్? ఆమె దగ్గర ఒక పెన్ను లేదా? చాలా మంది ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హి, షీ, ఇట్ ఉపయోగించినప్పుడు పాజిటివ్ సెంటెన్స్‌లో వాక్యాన్ని చెప్పగలుగుతున్నారు గానీ, నెగెటివ్ ఇంటరాగేటివ్ వచ్చే సమయానికి కొద్దిగా అక్కడ స్టక్ అవ్వడము, అక్కడ కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ కొద్ది కన్‌ఫ్యూజ్ మీరు ఓవర్‌కమ్ అయ్యి, ఈ ప్యాటర్న్‌లో మీరు ఒక 10 వాక్యాలు గనక ప్రాక్టీస్ చేయగలిగితే, ఈజీగా 11వ వాక్యానికి మీరు ఈజీగా మీ యొక్క ఫ్లూయెన్సీ అనేది నెక్స్ట్ లెవెల్‌కి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమర్థమైంది మీకు? నెగెటివ్ సెంటెన్స్‌లో మనం ఉపయోగించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల. ఐ, వి, యు, దే అన్నప్పుడు డు ఉపయోగించాలా? హి, షీ, ఇట్ అన్నప్పుడు డస్ ఉపయోగించాలా? నెగెటివ్ వాక్యంలో వచ్చే సమయానికి ఏమవుతుందంటే, షీ డజంట్ హావ్ ఎ పెన్. డస్ షీ హావ్ ఎ పెన్? డజంట్ షీ హావ్ ఎ పెన్? ఈ సీక్వెన్స్‌లో మీరు ఒక ఐ, వి, యు, దేకి ఒక 10 సెంటెన్స్‌లు, హి, షీ, ఇట్‌కి ఒక 10 సెంటెన్స్‌లు మీరు ప్రాక్టీస్ చేశారంటే, మీకు ఈజీగా నోటెడ్ అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు కూడా అదే ప్యాటర్న్‌లో ఒక వ్యక్తితో ఈజీగా మాట్లాడవచ్చు. ఓకే ఫ్రెండ్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మనం ఇంగ్లీష్‌లో అద్భుతాలు క్రియేట్ చేద్దాం.